అత్తమ్మ టీవీలో ఈరోజు వంకాయ బంగాళదుంప మెంతికూర వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: ఫ్రెష్గా ఉన్న మెంతికూర 1 కట్ట, వంకాయలు మీడియం సైజువి 3, బంగాళదుంపలు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3 చిన్నగా తరిగి పెట్టుకోండి, అల్లం వెల్లుల్లిపాయ తరిగింది 1 టీ స్పూన్, తాలింపు గింజలు 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, టమాటో 1. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా బంగాళదుంపలు తొక్క తీసి కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవి బాగా మెత్తబడేంత వరకు ఉడకబెట్టుకొని వడపోసి పక్కన పెట్టుకోండి. మెంతికూరని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. బంగాళదుంపలు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. వంకాయ ముక్కల్ని ఉప్పు నీటిలో నానబెట్టి ఉంచుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి చేయండి. తర్వాత నూనె వేసి వేడి చేయండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసి అవి పేలే వరకు ఉండండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి. కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. ఇవి బాగా ఫ్రై చేయాలి. ఇవి మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు వేయండి. ఇవి వేగిన తర్వాత ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయ ముక్కలు వేయండి. ఉప్పు నీటిలో నానబెట్టుకుంటే అవి కలర్ మారకుండా ఉంటాయన్నమాట. ఇలా వంకాయ ముక్కలు వేయగానే 1 స్పూను ఉప్పు వేయండి. అప్పుడు త్వరగా మగ్గుతాయి, నల్లబడకుండా ఉంటాయి. 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా కలపండి. తర్వాత కొద్దిగా పసుపు వేయండి. మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత మూత తీస్తే దాదాపు మగ్గిపోతాయి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి ఈజీగా మగ్గుతాయి. ఇప్పుడు మెంతికూర వేసి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. బాగా కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టకుండా మెంతికూర మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కారం వేసుకోండి, సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా కలిపి కూర మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన వంకాయ బంగాళదుంప మెంతికూర ఫ్రై రెడీ అయింది. దీన్ని చారుతో కానీ పప్పుతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ కూర మీరు కూడా రెడీ చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.